ప్రార్థన చేసుకొని మన ఆరాధనని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటకు ఆరాధించటకు ప్రభువా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి ప్రభువా మీకు వందనాలు. రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాను. సమస్తము మర్యాదగాను క్రమంగాను నీకు మహిమకరంగాను జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకము అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం ప్రభువా. ఈ ఆవరణ చుట్టూ కూడా మీ కంచి వేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి 36వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. ప్రభునామ స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం ఏర్పాటు చేయబడిన వాక్య భాగం యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 36 వరకు చదువుకుందాం. 36వ వచనం అందరం కలిపి చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి ప్రత్యేకమును సత్యమును గ్రహించెదరు. వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. అందరూ చదువుకుందామని 36వ వచనం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా సచ్యుతులై ఇందురు. ప్రభు వాక్యం దీవించుగాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు ప్రభువా నిన్ను స్తుతించటకు ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గత నెల అక్టోబర్ 31వ తారీఖున రిఫర్మేషన్ పురస్కరించుకొని మరి 508 సంవత్సరాలు దాటినటువంటి సందర్భంగా మరి దేవుడు ఏ రకంగా వాక్యాన్ని ఆయన ప్రజల యొక్క అందుబాటులోకి తీసుకొచ్చాడు, ఆ వాక్యము మన జీవితాల్ని ఏ రకంగా స్వతంత్రులు చేస్తుంది అనేటువంటి దాన్ని ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. అంటే జాన్ విక్లిఫ్తో ప్రారంభమైనటువంటి ఆ యొక్క రిఫర్మేషన్, ఎందుకంటే మరి ఆ యొక్క లాటిన్ భాషలో ఉన్నటువంటి బైబిల్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేయటం, ఆ తర్వాత అనేక మంది దానిని కంటిన్యూ చేయటం, చివరిగా మరి మార్టిన్ లూథర్ని దేవుడు వాడుకొని మరి దేవుని వాక్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు. దాదాపు 8 శతాబ్దాలు చర్చ్ అనేటువంటిది డార్క్నెస్లో ఉంది, ఆ చీకటిలో ఉన్నటువంటి సంఘము. కారణం ఏంటంటే ఎప్పుడైతే దేవుని వాక్యం అనేటువంటిది అందుబాటులో ఉండదో అక్కడ చీకటి ఉంటుంది కనుక మరి ఆ డార్క్ ఏజెస్ నుండి దేవుడు ఒక రిఫర్మేషన్ తీసుకొచ్చి దేవుని వాక్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మన చేతిలో ఈ దేవుని వాక్యం ఉందంటే దానికి కారణం అనేక మంది తమ జీవితాలను వెచ్చించారు, తమ జీవితాలని అర్పించారు. కాబట్టి ఈ దినము మనం చాలా ఫ్రీగా దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉంటాం. అయితే అదే సందర్భాన్ని ఉదయకాల సమయంలో యేసుప్రభువారు మాట్లాడినటువంటి కొన్ని మాటలను మనము ఉదయకాల సమయంలో
మనం చదువుకున్నాం. వాటిని మనము ధ్యానం చేసుకొని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రపంచము మరి గందరగోళ పరిస్థితిలో ఉంటామనేటువంటిది మనము గమనిస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే సత్యము అనేటువంటిది కొరవడింది గనుక. అంటే ఒక రకంగా ఈ రోజున మనం ఎటువంటి సమాజంలో బ్రతుకుతున్నామంటే సత్యము అక్కర్లేదు, అబద్ధములో బ్రతికేటువంటి ఆ సమాజంలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. కాబట్టి ఇటువంటి అబద్ధములో ఉన్నటువంటి సమాజం అనేటువంటిది సత్యం వైపుకి ఎట్లా నడిపించబడతా ఉంటుంది. ఆ మాటకొస్తే మనిషి జీవితంలో వాట్ ఈస్ ద ప్రైమరీ క్వెస్ట్ దట్ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ కదా. ఇప్పటికీ బహుశా 6వ శతాబ్దము బీసీలోనే ఉపనిషత్స్ రాయబడినప్పుడు అప్పుడు మొట్టమొదటి ఉపనిషత్ ఏదైతే ఉందో ఆ ఉపనిషత్తులో అసతోమ సద్గమయ అనేటువంటి శ్లోకాన్ని మనం చూస్తాం. అంటే ద ప్రైమరీ క్వెస్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్వేస్ ద క్వెస్ట్ టు నో ద ట్రూత్. సత్యాన్ని తెలుసుకోవటం అనేటువంటిది మానవునికి ఉన్నటువంటి తపన కదా. అందుకనే సత్యము కావాలన్నాడు, తర్వాత వెలుగు కావాలన్నాడు, తర్వాత జీవము కావాలన్నాడు. అంటే మానవునికి ఉన్నటువంటి ఆ తృష్ణ ఏంటి అనేటువంటిది గనక మనం గమనిస్తే సత్యము కొరకై ఆరాటం, లేదంటే వెలుగు కొరకై ఆరాటం, లేదంటే జీవము కొరకై ఆరాటం. అయితే ఆ మూడు కూడా యేసుక్రీస్తులో నెరవేర్చబడి అనేటువంటిది మనము అర్థం చేసుకుంటే ఒక రకంగా ఎప్పుడైతే ఆ క్వెస్ట్ ఫర్ ట్రూత్ అనేటువంటిది వచ్చిందో ఆ తర్వాత మనం గనక గమనిస్తే సైంటిఫిక్ రెవల్యూషన్ వచ్చింది. ఆ సైంటిఫిక్ రెవల్యూషన్ గనక మనం గమనిస్తే ఇట్ ఈస్ సపోజ్ టు బి బిల్ట్ ఆన్ ద క్వెస్ట్ ఫర్ ట్రూత్. అంటే మనం చరిత్రను గనక గమనిస్తే చరిత్రలో ఎప్పుడైతే రిఫర్మేషన్ వచ్చిందో రిఫర్మేషన్ తర్వాత సైంటిఫిక్ ఏమంటారు సైంటిఫిక్ రినైజెన్స్ వచ్చింది, లేదంటే సైంటిఫిక్ డెవలప్మెంట్ అనేటువంటిది వచ్చింది. కారణం ఏంటంటే ఎప్పుడైతే మానవుడు దేవుని వాక్యపు యొక్క సత్యాన్ని గమనించడం ప్రారంభించాడో వానిలో వచ్చినటువంటి క్వెస్ట్ ఏంటంటే ద క్వెస్ట్ ఫర్ ట్రూత్. నిజానికి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అనేటువంటిది రావటానికి ప్రధానమైన కారణం ఏంటంటే దెర్ వాజ్ ఎ క్వెస్ట్ ఫర్ ట్రూత్ అబౌట్ గాడ్ అండ్ ద యూనివర్స్. అంటే దేవుని గురించినటువంటి సత్యము తెలుసుకోవాలి అనేటువంటి అభిలాష, లేదంటే దేవుడు సృష్టించినటువంటి ఈ ప్రపంచమును తెలుసుకోవాలి అనేటువంటి ఆ అభిలాషలో నుండే సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అనేటువంటిది వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో మానవ జీవితంలో ఉన్నటువంటి ఆ తపన ఏదైతే ఉందో, సత్యము తెలుసుకోవాలి అనేటువంటి తపన ఏదైతే ఉందో ఆ తపనను సైన్స్ అనేటువంటిది తీర్చలేకపోయింది. ఆ మాటకొస్తే సైన్స్ అనేటువంటిది ఇట్ ఈస్ సపోజ్ టు బి ద ట్రూత్ కదా. దేవుని యొక్క సత్యము తెలియచేయబడాలి, లేదంటే లోకము యొక్క సత్యము తెలియచేయబడాలి అనేటువంటి మీమాంసతో ప్రారంభమైంది. కానీ క్రమేపీ సైన్స్ అనేటువంటిది మానవుకు ఉన్నటువంటి ఆ సత్యం యొక్క తపనను తీర్చలేకపోయింది. కారణం ఏంటంటే ఈ రోజున 4 సైంటిస్టులు కలిపి ఒక విషయాన్ని చెప్పారంటే అదే సత్యం అనుకునేటువంటి భ్రమలో నేటి ప్రపంచం బ్రతుకుతూ ఉంది. నాకు అర్థమే కాదు, డార్విన్నే తాను ప్రపోజ్ చేసినటువంటి ఎవల్యూషన్ థియరీ అని అంటే అది సైన్స్ టెక్స్ట్ బుక్లో ఎందుకు వచ్చింది? అది మోసం కాదా? ఈజ్ ఇట్ ఏ సైంటిఫిక్ ఫ్యాక్ట్? మరి సైంటిఫిక్ ఫ్యాక్ట్ కానటువంటిది ఎందుకు సైన్స్ టెక్స్ట్ బుక్లోకి వచ్చింది? ఎందుకు సైంటిఫిక్ ఫ్యాక్ట్గా నిర్ధారణ కానటువంటి ఒక థియరీని పట్టుకొని ప్రపంచమంతా ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్ అని ఎందుకు అనుకుంటా ఉంది? కారణం ఏంటి? నా మాట మీకు అర్థమవుతుందా? బికాస్ సైన్స్ కెనాట్ ఏమంటారు, మనకున్నటువంటి ఆ క్వెస్ట్ ఫర్ ట్రూత్ని సైన్స్ అది మీట్ కాలేకపోయింది. సరే, సైన్స్ తర్వాత కనుక మనం గమనిస్తే ఈరోజు ప్రపంచమంతా మీడియా అంతా కూడా దేని చుట్టూ తిరుగుతుందంటే పాలిటిక్స్ చుట్టూ తిరుగుతూ ఉంది కదా. మీరు ఏ మీడియా మీరు ఆన్ చేసినా, ఏ న్యూస్ ఛానల్ మీరు ఆన్ చేసినా ఉదయం నుండి సాయంత్రం వరకు మనకి దానిలో వచ్చేటువంటి న్యూస్ ఏంటి? ఇట్స్ ఆల్ అబౌట్ పాలిటిక్స్. నా మాట మీకు అర్థమవుతుందా? నిజానికి
న్యూస్ మీడియా యొక్క స్లోగన్ స్టార్ట్ అయినప్పుడు ఏమనేటువంటి వాళ్ళంటే, అయ్యా రిపోర్టర్స్ మీరు ఏం చేయాలో తెలుసా, మీరు ఇన్వెస్టిగేట్ చేసి సత్యాన్ని మాత్రమే మీరు ప్రజలకు ప్రజెంట్ చేయాలి అనేటువంటి ఒక ఆ భావనతో యాక్చువల్గా ఏమంటారు న్యూస్ మీడియా అనేటువంటిది ప్రారంభమైంది. కానీ ఈరోజు మనకు తెలుసు న్యూస్ మీడియాలో అంతా సత్యమేనా? లేదు. సో ఏమవుతా ఉంది ఇప్పుడు? ఆ డైవర్షన్ వచ్చేసింది. సో నిజానికి సత్యాన్ని రిపోర్ట్ చేయాల్సినటువంటి న్యూస్ మీడియా ఈరోజు ఏం చేస్తూ ఉంది? వాళ్ళు అనుకున్నటువంటి సత్యాన్ని, అలానే మనము నమ్మాలనుకున్నటువంటి సత్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? అట్లా ప్రజెంట్ చేస్తున్నారు. సో దాని అర్థం ఏంటి? ఈవెన్ ద న్యూస్ మీడియా ఆర్ ద పాలిటిక్స్ కెనాట్ ఏమంటారు ఫుల్ఫిల్ ద క్వెస్ట్ ఫర్ ట్రూత్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇవి రెండు ఒక పక్కనైతే, మూడోది మానవుడు రిలీజియన్ని ఆశ్రయించాడు. ఆ మాటకు వస్తే ఈ ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ స్టార్ట్ చేసినటువంటి మార్టిన్ లూథర్ నిజానికి ఆయన ఒక బిజినెస్ ఫ్యామిలీలో ఉండి వచ్చినటువంటి వాడు. వాళ్ళ ఫాదరు చాలా ఫేమస్ మైనర్ ఆ దినాల్లో కదా. మైనింగ్ అనేటువంటిది ఎటువంటి డబ్బులు తీసుకొస్తుందో మనం ఎవరికి చెప్పక్కర్లేదు, అవునంటారా కాదంటారా? సో ఆ రోజుల్లో వాళ్ళ ఫాదర్కి ఆ మైనింగ్ బిజినెస్ ఉండేటువంటిది. ఆ మైనింగ్ బిజినెస్ని బట్టి వాళ్ళు కోరుకున్నారు ఏంటంటే, మార్టిన్ లూథర్ని ఒక చక్కటి లాయర్ కింద తీర్చిదిద్దుదాం అని తల్లిదండ్రులు వాళ్ళు ఆకాంక్షించారు. అయితే అనుకోకుండా మార్టిన్ లూథర్ ఏం చేశాడంటే, లా స్కూల్కి వెళ్లకుండా ఆయన తిన్నగా మొనాస్ట్రీకి వెళ్ళి ఒక క్యాథలిక్ మొనాస్ట్రీలో ఆయన ఒక సన్యాసి కింద జాయిన్ అయ్యాడు. సో దాన్ని యాక్చువల్గా వాళ్ళ పేరెంట్స్ హర్షించలా. అంటే మతము అనేటువంటిది తన జీవితంలో ఉన్నటువంటి ఆ తృష్ణకు జవాబిస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏ మొనాస్ట్రీలో ఒక సన్యాసిగా ఆయన ప్రారంభించాడో, నిజానికి అక్కడ అర్థాన్ని కనుగొనలేకనే మతం అనేటువంటిది మనిషి యొక్క తృష్ణను తీర్చదు అనేటువంటి విషయము ఎప్పుడైతే తనకు అర్థమైందో, అప్పుడు దేవుని వాక్య సత్యం వైపు ఆయన ఆకర్షించబడి ఒక ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ అనేటువంటి స్టార్ట్ అయ్యింది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి నిజానికి ఇక్కడ గనక మనం గమనిస్తే, రిఫర్మేషన్ అనేటువంటిది దేవుడు ఈ చరిత్రలో అనుమతించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, టు రిమైండ్ us that our hope and our quest is not either in politics or in science or in religion. మతములో మానవుడు సత్యాన్ని కనుగొనలేడు, లేదంటే పాలిటిక్స్లో మానవుడు ఆ సత్యాన్ని కనుగొనలేడు, లేదంటే సైన్స్ ద్వారా మానవుడు సత్యాన్ని కనుగొనలేడు. అయితే ఈ సత్యం అనేటువంటిది ఎక్కడ నుండి మనకి కలుగుద్ది అనేటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. మానవులో ఉన్నటువంటి ఈ సత్యము తెలుసుకోవాలి. ఏ సత్యం తెలుసుకోవాలి? దేవుని గురించినటువంటి సత్యం తెలుసుకోవాలి, ప్రపంచం గురించినటువంటి సత్యం తెలుసుకోవాలి, జీవితం గురించినటువంటి సత్యం తెలుసుకోవాలి. ఇదిగో భవిష్యత్తు మరణము కదా, ఆ మరణము నుండి విడుదల ఎట్లా కలుగుద్దో ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి మానవుని యొక్క తపన ఏదైతే ఉందో, మానవునికి ఉన్నటువంటి ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో దాన్ని తీర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసు ప్రభువారు తన చుట్టూతున్నటువంటి మత నాయకులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్ని అద్భుతమైనటువంటి స్టేట్మెంట్స్ యేసు ప్రభువారు ఇవ్వటం జరిగింది కదా. ఏమన్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అంటే దాని అర్థం ఏంటి? యు విల్ నో ద ట్రూత్. ఏ సత్యము అయితే కోసమైతే మానవుడు పరితపిస్తున్నాడో, అది జీవితమును గూర్చిన సత్యం కావచ్చు, ప్రపంచమును గూర్చినటువంటి సత్యం కావచ్చు, దేవుని గూర్చినటువంటి సత్యం కావచ్చు. ఈ సత్యము గ్రహించటానికి విధానం ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే,
ఆ సత్యము తెలియచేయబడేది కేవలము యేసుక్రీస్తు ద్వారానే అనేటువంటి విషయాన్ని ప్రభువు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిజానికి యేసు ప్రభువారు ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి కాంటెక్స్ట్ సందర్భాన్ని గనక మనం గమనిస్తే 7వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తాం, యూదుల పర్ణశాల పండుగ సమీపించెను గనుక. అంటే యూదులకు వాళ్ళకి యాన్యువల్ ఫీస్ట్ ఉన్నాయి. ఆ యాన్యువల్ ఫీస్ట్ లో ఒక ఫీస్ట్ ఏంటంటే పర్ణశాల పండుగ అనేటువంటి ఒక ఫీస్ట్. ఆ పర్ణశాల పండుగను వాళ్ళు ఆచరించడానికి కారణం ఏంటంటే దేవుడు ఏ రకంగా 40 సంవత్సరాలు వాళ్ళను అరణ్యములో నడిపించాడో, అరణ్యములో దేవుడు వారిని పోషించాడో, ఆ నడిపించినటువంటి విధానాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు పర్ణశాల పండుగని వాళ్ళు ఆచరించేటువంటి వాళ్ళు. అటువంటి పర్ణశాల పండుగ ఆచరించేటువంటి దినాల్లో నిజానికి యూదులకు 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యములో ఉన్నప్పుడు ఈ 2 విషయాలు దేవుడు వాళ్ళకి ప్రొవైడ్ చేశాడు. ఒకటేంటో తెలుసా? వాటర్, రెండోది లైట్. దేవుడు వారికి పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను వెలుగుగా దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. అలానే దేవుడు వారికి దాహము తీర్చడం అనేటువంటి ఇట్స్ నాట్ ఏ జోక్. ఎందుకంటే అరణ్యములో ఎడారిలో నీళ్లు ఎక్కడి నుండి వస్తాయి? సరే, ఒక ఒయాసిస్ ఉందనుకోండి, ఒక ఒయాసిస్ అనేటువంటిది ఎంతమంది యొక్క దప్పిక తీర్చగలదు? ఇక్కడ మనం గనక గమనిస్తే ఆల్మోస్ట్ 15 లక్షల మంది ఉన్నారు. 15 లక్షల మంది 40 సంవత్సరాల పాటు ప్రతిరోజు గనక వాళ్ళు వాటర్ని తాగుతా రావాలంటే వాళ్ళకు అటువంటి సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై ఉండాలి. అది దేవుడు వారికి అనుగ్రహించాడు. అందుకనే అదే సెట్టింగ్లో యేసు ప్రభువారు ఆ పర్ణశాల పండుగ జరుగుతున్నటువంటి ఆ క్రమములో యేసు ప్రభువారు కొన్ని క్లెయిమ్స్ చేశాడు. దాంట్లో మొట్టమొదటి ఏమన్నాడు తెలుసా? ఇదిగో దప్పిక ఉంటున్న వారులారా, మీరేం చేస్తారు? నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకోండి. కారణం ఏంటంటే నిత్య జీవపు ఊటలు ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రభు దగ్గరకు ఉన్నాయి. అంటే ఇదిగో మీరు పర్ణశాల పండుగలు గుర్తు చేసుకుంటున్నారు కదా, గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ వాటర్ అని. కాబట్టి ఇప్పుడు ఆ సోర్స్ ఆఫ్ వాటర్ ఎవరు? స్వయంగా యేసు ప్రభువారే. నా దగ్గరికి రండి, మీ దప్పిక తీర్చబడుతుంది. అంత మాత్రమే కాదు, ఇదిగో నేను వెలుగునై ఉన్నాను. యేసు ప్రభువారు అదే దీప స్తంభం దగ్గర నిలబడి ఆ మందిరంలో అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఇదే యోహాను సువార్తలో మనం 14వ అధ్యాయంకి వెళ్ళేటప్పటికి యేసు ప్రభువారు అంటాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం దేని కొరకైతే మనము ఆకాంక్షిస్తున్నామో, దేని కొరకైతే మనం ఆరాటపడుతున్నామో అవి అన్నీ కూడా మనకి దొరికేది యేసు ప్రభు దగ్గరే. సో జీసస్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ వాటర్, జీసస్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ లైట్, అండ్ జీసస్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ట్రూత్. అంటే మానవుడు దేని కొరకైతే పరితపిస్తున్నాడో, దేని కొరకైతే ఆకాంక్ష కలిగి ఉన్నాడో వాటన్నిటినీ కూడా ప్రభువే ఆయన తీర్చగలడు అనేటువంటి ఆ క్లెయిమ్ స్టేట్మెంట్స్ యేసు ప్రభువారు ఇక్కడ చేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకు సత్యాన్ని తెలుసుకోవాలి? ఎందుకు మనం దేవుణ్ణి తెలుసుకోవాలి? ఎందుకు ఈ జీవితం గురించినటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే గనక అక్కడ ప్రభు అంటున్నాడు, సత్యమును మీరు గ్రహించెదరు, అప్పుడు సత్యం ఏం చేస్తుంది? మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అంటే ఇక్కడ యేసు ప్రభువారు ఒక మాటని చెప్తా ఉన్నాడు, మన జీవితాల్లో స్వతంత్రులుగా మనము జీవించాలంటే యేసు ప్రభు యొక్క శిష్యరికం మనం చేయాల్సిందే. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ లైఫ్. నిజానికి స్వేచ్ఛ అనేటువంటిది అందరూ కోరుకుంటారు. కాకపోతే మనం అనుకునేటువంటి సత్యం అనేటువంటిది ఇట్స్ ఎ డిఫరెంట్. అంటే మనము ఒక మిస్కన్సెప్షన్ కలిగి ఉన్నాం. దాని గురించి కూడా నేను వస్తాను. కానీ ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నాడు, నాకు శిష్యులై ఉంటే మీరు సత్యమును గ్రహించెదరు. అంటే దాని అర్థం ఏంటి? మనము ఈ లోకములో సత్యము తెలుసుకోవాలంటే అది దేవుని గురించిన సత్యం కావచ్చు,
లేదంటే విశ్వమును గురించినటువంటి సత్యము కావచ్చు, లేదంటే మన జీవితాల గురించినటువంటి సత్యం కావచ్చు. అది తెలుసుకోవాలంటే బై నెసెసిటీ యూ హ్యావ్ టు బి ద డిసైపుల్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు వారి యొక్క శిష్యులు మాత్రమే సత్యాన్ని గ్రహించగలుగుతారు. శిష్యరకం చేసినప్పుడు మాత్రమే, యేసుప్రభు యొక్క శిష్యునిగా మనం ఉన్నప్పుడు మాత్రమే సత్యాన్ని గ్రహిస్తాం. ఆ సత్యాన్ని మనం గ్రహించినటువంటి రోజున మనం విడుదల పొందుతాం, మనం స్వతంత్రం పొందుతాం. దేని నుండి విడుదల పొందుతాం, దేని నుండి స్వతంత్రం పొందాం అనేటువంటిది కూడా నేను కొద్ది నిమిషాల్లో మాట్లాడతాను. కానీ యేసుప్రభు వారు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. సత్యాన్ని గ్రహించడానికి నువ్వు ప్రభు యొక్క శిష్యుడివై ఉండాలి. ఎప్పుడైతే నువ్వు సత్యంను గ్రహిస్తావో అప్పుడు మాత్రమే నువ్వు విడుదల పొందుతావు. దాని అర్థం ఏంటంటే, నువ్వు యేసు ప్రభు యొక్క శిష్యుడు కాకపోతే యు డు నాట్ నో ద ట్రూత్ అబౌట్ గాడ్. ఒకవేళ నువ్వు గనక యేసు ప్రభు యొక్క శిష్యునిగా ఈ లోకంలో నువ్వు జీవించకపోతే నువ్వు స్వతంత్రుడవు కాదు, నువ్వు బంధకాల్లో ఉన్నావు, నువ్వు బానిసత్వంలో ఉన్నావు. దట్ ఈస్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఏడియన్ రోజర్స్ అని ఒక మంచి ప్రీచర్, ఆయన ఈ స్టేట్మెంట్ అంటాడు, ఇట్ ఈస్ బెటర్ టు బి డివైడెడ్ బై ట్రూత్ దాన్ టు బి యునైటెడ్ ఇన్ ఎర్రర్. ఒకవేళ సత్యమే గనక మనల్ని వేరు చేస్తే సత్యాన్ని బట్టి వేరు కావడం మంచిది, అబద్ధం పట్టి కలిసి ఉండడం కంటే కూడా. డోంట్ బి యునైటెడ్ ఇన్ ఎర్రర్ రాదర్ దాన్ ఇట్ ఈస్ బెటర్ టు బి డివైడెడ్ ఆన్ ద ట్రూత్. ఎప్పుడైతే సత్యం అనేటువంటిది మనం గ్రహిస్తామో ఆటోమేటిక్గా ఆ డివిజన్ వస్తుంది. అందుకనే యేసుప్రభు వారు అన్నాడు, ఇదిగో నన్ను వెంబడించేవాడు శిష్యుడుగా ఉండాల్సిన వాడు, వాడు చేసిన మొట్టమొదటి పని ఏంటి? హీ హ్యాస్ టు బి డివైడెడ్ ఫ్రమ్ హిజ్ ఓన్ హోమ్. ఏమా ఇంట్లో డివిజన్ ఎప్పుడు వస్తుంది? యేసుప్రభు నమ్ముకున్నప్పుడే. ఇంట్లో నుండి మనం వేరెప్పుడవుతాము? యేసుప్రభు నమ్ముకున్నప్పుడే. అంటే నా అర్థం ఏంటి తెలుసా? యేసుప్రభు నమ్ముకోవటం అనేటువంటిది ఇట్ బ్రింగ్స్ డివిజన్. ఒకవేళ గనక యేసుప్రభుని నమ్ముకోవటాన్ని బట్టి డివిజన్ వస్తే లెట్ దేర్ బి డివిజన్. అబద్ధముతో నువ్వు కలిసి ఉండటం కంటే నువ్వు సత్యముతో విడిపోవటం మంచిది. అబద్ధంలో నువ్వు కలిసి ఉండటం వల్ల ప్రయోజనం ఏమి లేదు, ఎందుకంటే అది అబద్ధపు జీవితం అవుతుంది. దానికంటే యూ కెన్ స్టాండ్ డివైడెడ్ బికాస్ ఆఫ్ ద ట్రూత్ దట్ యు యాక్సెప్ట్. రెండోది అంటున్నాడు, ఇట్ ఈస్ బెటర్ టు స్పీక్ ద ట్రూత్ దట్ హర్ట్స్ అండ్ దెన్ హీల్స్. ఎప్పుడు కూడా మన జీవితాల్లో సత్యాన్ని మాట్లాడాలి. సత్యముకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, నువ్వు సత్యాన్ని మాట్లాడితే ముందు సత్యము నిన్ను హర్ట్ చేస్తుంది. చాలా మంది అబద్ధము మాట్లాడటానికి కారణం ఏంటంటే, ఏమంటారు, ఇతరులను హర్ట్ చేయటం ఇష్టం లేక. ఏమండి మీరు ప్రసాదం తీసుకుంటారా అంటే, లేదండి నేను ప్రభువు నమ్ముకున్నాడు తీసుకోనండి అంటామా? ఏమంటారు? పర్లేదండి, లేదంటే మొహాడబడ్డానండి, లేదంటే పాస్టర్ గారు వాళ్ళ దగ్గర తీసుకున్నానండి, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పక్క పడేసానండి, లేదంటే వాళ్ళు ఇచ్చారండి అప్పుడు నేను తీసుకున్నానండి, తీసుకొని ప్రార్థన చేసుకొని తినేసానండి. అంటే ఇవన్నీ ఏంటి ఏమ్మా? సో సత్యము గారు నిలబడినప్పుడు ఇప్పుడు ఏం చేయాలా? అవతల వ్యక్తిని హర్ట్ చేయొచ్చు, దట్స్ ఓకే. కానీ మీకు సంగతి చెప్పనా, తర్వాత హీల్ చేస్తుంది. సత్యము ముందు హర్ట్ చేస్తుంది, సత్యము తర్వాత ఏం చేస్తుంది? హీల్ చేస్తుంది. కానీ అబద్ధం ఏం చేస్తుంది తెలుసా? ముందు కంఫర్ట్ చేస్తుంది, తర్వాత సంపేస్తుంది. నువ్వు ఎప్పుడైతే మొహమాట పడి నువ్వు కాంప్రమైజ్ అయ్యి ఎప్పుడైతే నువ్వు పని చేస్తావో ఏమవుతుందో తెలుసా? అవతల వాడు సంతోషిస్తాడు, అరే పర్లేదురా ఈడు కూడా మన బ్యాచ్లోనే ఉన్నాడు, ఈడు కూడా మన గ్రూప్లోనే ఉన్నాడు. కానీ తర్వాత అది నిన్ను చంపేస్తుంది. ఏది బెటర్ అంటారు? సత్యం కొరకు బ్రతికి సత్యము మాట్లాడి ఒకవేళ అవతల వాడు హర్ట్ అయినా హర్ట్ అవనియండి, తర్వాత హీలింగ్ వస్తుంది.
కానీ నువ్వు వాడు హర్ట్ అవుతున్నాడని చెప్పి గనక నువ్వు అబద్ధమాడి వాడిని కంఫర్ట్ చేస్తే తర్వాత చచ్చేది నువ్వే. కారణం ఏంటంటే అబద్ధం ఎప్పుడు కూడా నిన్ను చంపుద్దే, అసత్యము ఎప్పుడు నిన్ను చంపుద్దే. అందుకని అంటారు ట్రూత్ మే బి డివిసివ్ బట్ యు హ్యావ్ టు ఆల్వేస్ స్టాండ్ బై ద ట్రూత్. ట్రూత్ అనేటువంటి హర్ట్ చేయొచ్చు, బట్ స్టిల్ యు హ్యావ్ టు స్టాండ్ బై ద ట్రూత్. ఎప్పుడు కూడా సత్యం కొరకే మనం జీవించాలి. సత్యమును మాత్రమే మన జీవితాల ద్వారా అది ప్రతిబింబ చేసేటట్టుగా ఉండాలి, కానీ అసత్యాన్ని మన జీవితాల్లోకి తీసుకొని రావటానికి వీలు కాదు. అందుకనే ఇక్కడ యేసుప్రభువారు అంటున్నాడు, ఇది బై డెఫినిషన్ నువ్వు సత్యం అనేటువంటిది నువ్వు గ్రహించాలంటే నువ్వు యేసు ప్రభుతో నువ్వు నడవాల్సిందే. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు ఆయనే సత్యమై ఉన్నాడు. ఆయన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యమే సత్యము. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువారిని పట్టుకుంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు వెంబడిస్తావో, ఇవి రెండు కూడా నీ జీవితాన్ని స్వతంత్రులుగా చేస్తుంది. The truth has the power to liberate you and to be a free life. ఏదైతే నేను ఫ్రీగా ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావో ఆ ఫ్రీడమ్, ఆ స్వేచ్ఛ అనేటువంటిది యేసు ప్రభువు మాత్రమే ఇవ్వగలడు, దేవుని వాక్యము మాత్రమే ఇవ్వగలదు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. సరే, ఈ సత్యాన్ని నేను గ్రహించడం ద్వారా నేను ఎట్లాగా హౌ కెన్ ఐ బికమ్ ఫ్రీ? ఒక రకంగా చెప్పాలంటే ఈ స్వాతంత్ర్యాన్ని నేను ఎట్లాగా అనుభవించగలుగుతాను? ఇక్కడ యేసుప్రభువారు అంటున్నాడు, ఈ సత్యాన్ని మనము అంగీకరించాలంటే, లేదంటే ఈ స్వతంత్రములో మనము నడవాలంటే రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. దానిలో మొట్టమొదటి ఏంటో తెలుసా? యు నీడ్ టు బిలీవ్. సత్యము ఎప్పుడు కూడా ఇట్ స్టార్ట్స్ విత్ యువర్ బిలీఫ్. స్వాతంత్రము ఎప్పుడు కూడా ఇట్ స్టార్ట్స్ విత్ యువర్ బిలీఫ్. ఇక్కడ కనుక మనం గమనిస్తే యేసుప్రభువారు 30వ వచనంలో ఒక మాట నేను మీకు హైలైట్ చేశాను. 31వ వచనంలో ఒక మాటను మీకు హైలైట్ చేశాను. చెప్పండి, 30వ వచనంలో ఏమన్నాడు? అక్కడ ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంటే ఒక గ్రూప్ ఎవరంటే యేసు ప్రభు యొక్క మాటల యందు విశ్వాస ముంచినటువంటి వాళ్ళు. రెండో గ్రూప్ కనుక మనం గమనిస్తే ఇక్కడ ఏమన్నా, అక్కడ యేసు ప్రభు వారు ఈ మాటలు, సత్యమును గురించిన మాటలు ఎవరితో చెప్తున్నాడు? అన్యులతో చెప్పట్లా. ఎవరు చెప్తున్నాడు? యూదులతో కాదు. ముందేమనుంది? తనను నమ్మిన యూదులతో. నిజానికి ఇవి రెండు కూడా డిఫరెంట్ వర్డ్స్. ఒక గ్రూప్ ఏమో విశ్వసించినటువంటి యూదులు, అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వీళ్ళు యేసు ప్రభు యొక్క మాటలను అంగీకరించి యేసు ప్రభు యొక్క శిష్యులుగా కొనసాగటానికి నిర్ణయం తీసుకొని, కమిట్మెంట్ తీసుకొని ప్రభువుని వెంబడించాలని కోరుకున్నటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు కేవలం యేసు ప్రభు యొక్క మహత్కార్యాలు చూసి నమ్మినటువంటి వాళ్ళు కాదు, లేదంటే యేసు ప్రభు వారి యొక్క మహత్కార్యాలు చూసి ఆయన వైపు ఆకర్షితులైనటువంటి వాళ్ళు కాదు. అంతకంటే ప్రాముఖ్యంగా ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని గమనించి ఆయన శిష్యులుగా ఉండటానికి, లేదంటే ఆయనను వెంబడించటానికి వాళ్ళు నిర్ణయము తీసుకున్నటువంటి వ్యక్తులు. ఎవరు వాళ్ళు? 30వ వచనం. 31వ వచనం ఏమన్నాడు అక్కడ? తనను నమ్మినటువంటి యూదులతో. మీరు గమనించారా? ఈ డిస్కషన్ యేసుప్రభు వారు మాట్లాడుతూ 8వ అధ్యాయంలో ఎవరితో మాట్లాడుతున్నాడు? తనను నమ్మినటువంటి యూదులతో అనేటువంటి మాట మాట్లాడి కిందకొచ్చి ఆయన ఏమన్నాడు? మీరు అపవాది యొక్క అన్నాడా లేదా? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. జాగ్రత్తగానండి. ఎవరిని పట్టుకొని అన్నాడు? అన్యులను పట్టుకొని అనలే. తనను నమ్మిన యూదులతో ఏమన్నాడు? మీరు మీ తండ్రి యగు అన్నాడు. 44 వచ్చి చూడండి ఏమన్నాడు అక్కడ? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అదేంటండి?
యేసు ప్రభు నమ్మినటువంటి వాళ్ళు అపవాది సంబంధులు ఎట్లాగైతారు? నా మాట మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు నమ్ముకున్నావా అంటే నమ్ముకున్నాను పాస్టర్ గారు. మరి యేసు ప్రభుని వెంబడిస్తున్నావా? మాట్లాడరే. అందరూ సైలెంట్ అయిపోయారు. నాకు అర్థం కావట్లా ఏం చెప్పాలో. మీరు అంత సైలెంట్ అయితే నాకే అర్థం కావట్లా. చెప్పండి, రెండింటికి తేడా ఉందా? నమ్ముకోవటానికి వెంబడించడానికి తేడా ఉందా లేదా? ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? తన్ను నమ్మినటువంటి యూదులతో అంటున్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆ గుంపులోనే ఉన్నారు. యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి గుంపులోనే ఉన్నారు. అమ్మా జాగ్రత్త, ఇస్కరియోతు యోధాలు వీళ్ళు. ఎవరితో పాటు ఉంటారు వీళ్ళు? చర్చిలోనే ఉంటారు. ప్రతి ఆదివారం చర్చికి వస్తారు, చర్చ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తారు, చర్చ్ ప్రోగ్రాంలో యాక్టివ్గా ఉంటారు. తర్వాత మిరకిల్స్ కూడా చేస్తారు. యేసుప్రభు అన్నాడా లేదా? ఏమండి, నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా అంటే ప్రభు ఏమన్నాడు? అక్రమం చేయవాలారా నా యుద్ధ నుండి పొండండి అన్నాడు. ఇక్కడేమో ప్రభు ఏమన్నాడు? నమ్మిన యూదులతో మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధికులు. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు కూడా యేసుప్రభు గొప్పడండి, ఆయన కూడా చాలా అద్భుతాలు చేశాడండి, ఆయన చాలా స్వస్థత కార్యాలు చేశాడండి. ఆయన 5,000 మందికి ఆహారం పంచిపెట్టాడండి. అక్కడితో వాళ్ళు వదిలేశారు యేసు ప్రభుని. బట్ దే డి నాట్ ఫాలో క్రైస్ట్. దే డి నాట్ ఫాలో క్రైస్ట్. నా మాట మీకు అర్థమవుతుందా? దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. యేసు ప్రభుని నమ్ముకున్నాను, యేసు ప్రభుని నమ్ముకున్నావు. ఏం నమ్ముకున్నావు నువ్వు? ఆయన గొప్పడం నేను నమ్మేవా? దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. ఆయన దేవుని కుమారుని నమ్ముతున్నావా? దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. నువ్వు నమ్ముకున్నావా? నువ్వు శిష్యుడిగా ఉన్నావా? నువ్వు వెంబడిస్తున్నావా? యేసు ప్రభు గొప్పోడు అని చెప్పటం వేరు, యేసు ప్రభు సిలువెత్తుకొని ఆయనను వెంబడించడం వేరు. పరలోకంలో ఉండేది ఎవరో తెలుసా? శిష్యులు మాత్రమే. ఈ బ్యాచ్ ఎవరుండరు. అందుకే యేసు ప్రభు వారు ఇక్కడ స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు. కొంతమంది యేసు ప్రభు యొక్క కార్యాన్ని చూసి ఆయన మాట యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, అంటే ప్రభుని వెంబడించడానికి జీవితం అంతా కూడా ప్రభు శిష్యులుగా ఉండటానికి నిర్ణయం తీసుకొని దేవునిలో ఎదిగినట్లుగా ప్రతి దినము కూడా ప్రభు కొరకు జీవించేవాళ్ళు. కానీ చాలా మంది ఉన్నారు కేవలం దేవుడు యేసుప్రభు దేవుడండి అంతవరకే నమ్ముతారు, కానీ వాళ్ళ జీవితాల్లో ప్రభుని వాళ్ళు వెంబడించరు. వాళ్ళు ప్రభు కోసం జీవించరు. అసలు వాళ్ళ జీవితంలో వాళ్ళ నిర్ణయాల్లో ప్రభువు ఉండడు. అన్ఫార్చునేట్గా వీళ్ళు ఎక్కడ ఉంటారంటే చర్చిలోనే ఉంటారు. విశ్వసించిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? చర్చిలోనే ఉంటారు. నమ్మిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? చర్చిలోనే ఉంటారు. కానీ నిజానికి ఇప్పుడు ఎవరు ప్రభుతో పాటు ఉంటారు? విశ్వసించిన వాళ్ళు మాత్రమే. ఎవరా విశ్వసించిన వాళ్ళు? శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు. అర్థమవుతుందా? అందుకే యేసుప్రభు వారు ఏమన్నాడు? నా శిష్యులై ఉంటేనే మీరు సత్యమును గ్రహిస్తారు. అంటే యూ విల్ నో ద ట్రూత్ వెన్ ఓన్లీ యూ బికమ్ ఎ డిసైపుల్. యూ విల్ నో ద ట్రూత్ అబౌట్ గాడ్ ఓన్లీ వెన్ యూ బికమ్ ఎ డిసైపుల్. పైపైన ప్రభు నమ్ముకుంటే ఉపయోగం లేదమ్మా. ఏదో దేవుడు గొప్పోడని ఏదో నమస్కారం పెట్టుకొని వెళ్ళిపోతే ఉపయోగం ఏం లేదు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకోవటం అనేటువంటిది ఆయనను వెంబడించడానికి గనక, అది గనక ఎక్స్టెండ్ కాకపోతే నీ నమ్మకమే కాదు.
If you truly believed in Christ, you have to be a disciple of Christ. ఇక వేరే గత్యంతరం లేదు. అందుకే యేసుప్రభువారు అన్నాడు, మీరు నమ్ముతున్నారు కానీ మీరు కూడా నిజానికి మీ తండ్రి యొక్క అపవాది సంబంధికులే. దాని అంతా పెట్టి తెలుసా, మీరు దేవుడు గొప్పడనే విషయాన్ని మీరు నమ్ముతున్నారు కానీ మీరు ఆయనను వెంబడించట్లేదు. అంటే ఏ దేవుడు ఆయన గొప్పవాడు అనేటువంటి సత్యము నీ జీవితంలో ఉండి అది బయటకు రాకపోతే నువ్వు ఆయనను వెంబడించేటువంటి వాడు కాదు. అందుకనే యేసుప్రభువారు చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో ఈ ప్రశ్న మీరు వేసుకోండి, మీరు ప్రభువుని నమ్ముతున్నారా, మీరు ప్రభువుని వెంబడిస్తున్నారా? ప్రభువుని నమ్మితే మీరు సరిపోదు, మీరు ప్రభువుని వెంబడిస్తేనే మీరు ఆయనతో పాటు ఉంటారు. వెంబడించడం ఏంటి తెలుసా? ఆయన శిష్యరకం చేయటం, ఆయన శిష్యునిగా ఉండటం. మీకు సంగతి చెప్పనా, యూదా ఇస్కరియోతు ఎంత గొప్పోడంటే యేసు ప్రభుతో పాటు ఉన్నాడు కదా. 12 మందిలో ఆయన కూడా ఒకడే. యేసు ప్రభు వారు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అనగానే శిష్యులు ప్రభా యోధానా అన్నారా? అనలా. ఏమన్నారాడు? ప్రభా నేనా నేనా అంటే మీరు గమనించండి ఎంత మోసపోయారో యోధాను పట్టుకొని. అంటే దే కుడ్ నాట్ రికగ్నైజ్, అరే యూదా అనేటువంటి వాడు ఈ పని చేస్తాడా అనేటువంటి విషయాన్ని వాడు నమ్మలేకపోయారు. కారణం ఏంటంటే వాడు శిష్యుడుగానే చలామణయ్యాడు కానీ వాడు శిష్యుడు కాదు. నేనంటాను ఈరోజు సంఘాలు ఇటువంటి వాళ్ళతో నిండిపోయినాయి. బయటికి క్రైస్తవులుగా చలామణైపోతున్నారు, బయటికి మేము నమ్ముకున్నామని చలామవుతున్నారు కానీ మీ జీవితాల్లో ప్రభువుని వెంబడించేటువంటి శిష్యరకం లేదు. There is no discipleship. If you are not a disciple, you will never enter into heaven. పరలోకానికి వెళ్ళే ప్రసక్తే లేదు, సత్యాన్ని గ్రహించే ప్రసక్తే లేదు. నువ్వు సత్యాన్ని గ్రహించాలన్నా, నువ్వు ప్రభుతో పాటు నిత్యం ఉండాలన్నా, బై నెసెసిటీ యూ నీడ్ టు బి ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క శిష్యునిగా నువ్వు ఉండాలి. అందుకనే ప్రభు ఈ 2 గ్రూప్స్ను కూడా ఆయన డిఫరెన్షియేట్ చేస్తున్నాడు. ఒక గ్రూప్ ఎవరు? ఆయన మాట యందు విశ్వాసం ఉంచిన వారు. ఇంకో గ్రూప్ ఎవరు? నమ్మిన యూదులే వీళ్ళు. కానీ టైం వచ్చేటప్పటికి యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ 6వ అధ్యాయంలోనే మనం చూస్తాం. అంతటా వాళ్ళు ఆయనను వదిలిపెట్టి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. యేసు ప్రభు ఈ లోకంలో పరిచయం చేస్తున్నప్పుడు తండోపదండాలుగా ఉన్నారమ్మా. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ మాస్ ఫాలోయింగ్ ఉంది ఆయనకి. ఏమైపోయారా మాసెస్ అంతా? ఏమైపోయారా జనాంగం అంతా? ఏడపోయినారు వాళ్ళు. ఒక్కడ కనబడలేదే శిష్యరకం దగ్గరికి వచ్చేటప్పటికి. తొదకు యేసు ప్రభుని వెంబడించిన ఎంతమంది అంటే 11 మంది శిష్యులు యేసు ప్రభుతో పాటు ఉన్నది చివరిదాకా. నేను అంటున్నాను, మన జీవితాల్లో సత్యము మనం గ్రహించాలంటే, సత్యమును గ్రహించడం ద్వారా మనం స్వతంత్రం కావాలంటే బై నెసెసిటీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ టు బిలీవ్ జీసస్ క్రైస్ట్, ఇట్ ఈస్ టు బికమ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క శిష్యునిగా నువ్వు ఉండాల్సిందే. అందుకనే ప్రభువు బిలీఫ్ గురించి మాట్లాడుతున్నాడు. నేను అంటాను, అందుకనే రిఫర్మేషన్ అనేటువంటిది స్టార్ట్ అయ్యింది ఈ నినాదంతోనే. సోలా స్క్రిప్చురా అంటే అర్థమేంటి తెలుసా? దేవుని లేఖనాలు మాకు చాలు. దేవుని లేఖనం మాత్రమే మన జీవితాన్ని నడిపించేది. దేవుని లేఖనం మాత్రమే మన జీవితాన్ని మార్చేది. దేవుని లేఖనానికి విధేయత చూపించడం ద్వారా మాత్రమే మనం శిష్యులుగా ఈ లోకంలో జీవించగలుగుతాం. శిష్యరకమైనటువంటిది ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ఒబీడియన్స్ టు స్క్రిప్చర్స్. రెండో విషయం యేసు ప్రభువు అంటున్నాడు. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో ఏమంటాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. ఇక జాగ్రత్త వినండి, ఈ 2 మాటలు ప్రభు ఎవరితో మాట్లాడాడు? తనను నమ్మిన యూదులతో. అంటే వాళ్ళలో ఈ 2 లేవు.
వాళ్ళు కేవలం యేసు ప్రభు యొక్క మహత్కార్యాలు నమ్మారంతే. వాళ్ళు కేవలం యేసు ప్రభు వారు చేసే కార్యములు చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. ఈ రోజున చర్చెస్ లో మెనీ పీపుల్ ఆర్ ఏమంటారు, ఇంప్రెస్ బై జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని చూసి నువ్వు ఇంప్రెస్ అవడం కదా మాకు కావాల్సింది. యేసు ప్రభుని వెంబడించేటువంటి శిష్యుడిగా నువ్వు ఉండాలి ఈ లోకంలో. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ డిసైపుల్, యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. ఆదిమ కాలంలో క్రైస్తవులని ఎవరినన్నారు? శిష్యులను చూసి అన్నారమ్మా. ఇట్ ఈస్ అ డిసైపుల్స్ హూ వర్ కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్. ఈరోజు క్రిస్టియన్ అనేటువంటి మాట మనకి చాలా జనరిక్ అయిపోయింది. చర్చికి వెళ్ళేవాడు క్రిస్టియనే, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినవాడు క్రిస్టియనే, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేవాడు క్రిస్టియనే, చర్చిలో యాక్టివ్గా ఉండేవాడు క్రిస్టియనే. అసలు క్రిస్టియన్ అనేటువంటి పేరుకి అర్థమే లేకుండా పోయింది. ఇట్ హాస్ బికమ్ సో చీప్ అండ్ సో జనరలైజ్డ్. ఉదయకాల సమయంలో నువ్వు శిష్యుడు అయితేనే నువ్వు ప్రభుతో పాటు ఉంటావు. శిష్యరకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకే యేసు ప్రభువారు ఏమంటున్నాడు, మళ్ళా రెండో మాట అంటాడు, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యంను గ్రహించేద్దరు. చూసారా ఎంత స్పెసిఫిక్గా ప్రభు మాట్లాడుతున్నాడో. అంటే యేసు ప్రభు యొక్క వాక్యము యందు గనుక నువ్వు నిలిచి ఉండకపోతే యూ కెనాట్ బి ఎ డిసైపుల్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ డిసైపుల్, యూ డోంట్ నో ద ట్రూత్ అబౌట్ గాడ్. సింపుల్. మీరు గమనించారా? యోహాను సువార్త 15వ అధ్యాయానికి వెళ్ళండి. 15వ అధ్యాయానికి వెళ్తే యేసు ప్రభువారు కూడా అదే మాటను మాట్లాడాడు. మీరు 6వ వచనం కదా, ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. ఎవరిళ్ళందరూ చూసారా? యేసు ప్రభు శిష్యుడైతే వాడు ఆయన యందు నిలిచి ఉంటాడు. యేసు ప్రభు శిష్యుడు కాకపోతే వాడు ఆయన యందు నిలిచి ఉండలేడు. ఎప్పుడైతే వాడు నిలిచి ఉండలేడో వాడు ఏం చేస్తాడు? ఆ తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని తీసి అగ్నిలో. ఏమ్మా, మారుమనసు పొందిన వాడు ఎప్పుడైనా నరకానికి వెళ్తాడా? నరకానికి వెళ్ళడు. కానీ వీడు నరకానికి వెళ్తున్నాడు, అర్థం ఏంటి? వీడు ఎక్కడున్నాడు? తెగతో పాటే ఉన్నాడా? వీడు ఎక్కడున్నాడు? తెగతో పాటే ఉన్నాడు, యేసు ప్రభుతో పాటే ఉన్నాడు. కానీ వీడు మారు మనసు పొందలా. కాబట్టి ఏం చేశాడు? వాడి జీవితం ఏమైపోయింది? అది ఎండిపోయింది కాబట్టి ఏం చేశాడు? ప్రభు వాడిని కాల్చి పడేశాడు. అంటే నరకానికి వెళ్ళిపోయాడు వాడు. అంటే శిష్యుడైనటువంటి వాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడు, శిష్యుడు కానటువంటి వాడు అంటే జాగ్రత్త వినండి. నువ్వు యేసు ప్రభుని నమ్ముకోవటం అనేటువంటిది ఆయనను వెంబడించడానికి దారి తీయాలి. నువ్వు ఆయనను వెంబడించడం అనేటువంటిది నువ్వు ఆయన శిష్యుడు అవ్వటానికి దారి తీయాలి. ఆయన శిష్యుడివై ఆయన కోసం నువ్వు జీవించేటువంటి క్రమంలో నీ జీవితంలో నువ్వు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా అది దేవుని అధికారం కిందే ఉండాలి. అది శిష్యరకం అంటే. అప్పుడే నువ్వు పరలోకంలో కనబడతావు. మోసపోవద్దు. చర్చికి వచ్చావు కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతావు అనుకోమాక. గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చిలో చక్కటి వాక్యాన్ని వింటున్నావు కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతావు అనుకోమాక. నువ్వు శిష్యుడు అయితేనే నువ్వు పరలోకంలో ఉంటావు. జీసస్ ఈజ్ వెరీ పర్టిక్యులర్. అంటే ఎవడు సత్యాన్ని గ్రహిస్తాడు తెలుసా? ద వన్ హూ డ్వెల్స్ ఇన్ హిస్ వర్డ్ కదా. నా వాక్యమందు నిలిచిన వారైతే. నిలిచుంటాం అంటే నివాసము చేయటం. అర్థమవుతుందా? అంటే ప్రతిదినము నీ జీవితంలో వాక్యం అనేటువంటిది ఇట్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అరే నువ్వు వాక్యమే చదవలేకపోతే నువ్వేం క్రైస్తవుడివి? ప్రతిదినము వాక్యము చదివేటువంటి డిసిప్లినే లేకపోతే నువ్వు ఏం క్రైస్తవుడివి?
ప్రతిదినము వాక్యము చదివి ఆ వాక్య ప్రకారం నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి నీ జీవితంలో లేకపోతే నువ్వు ఏం శిష్యుడివి? మోసపోవద్దు, జాగ్రత్త. యేసుప్రభువారు అంటాడు, బై నెసెసిటీ ఆయన వాక్యమందు నీవు నిలిచి ఉండాలి. ఒక ఆయన అంటాడు, వాట్ యు బిలీవ్ అబౌట్ గాడ్స్ వర్డ్ విల్ డిటర్మిన్ హౌ యు వ్యూ ద వరల్డ్ అరౌండ్ యూ. నువ్వు దేవుని వాక్యం గురించి నువ్వు ఏదైతే నమ్ముతావో, ఈ లోకంలో నువ్వు దేని నమ్ముతున్నావో అది తెలియచేయబడుతుంది. నీ వరల్డ్ వ్యూ కనుక దేవుని వాక్యం నుండి రాకపోతే అది ఈ లోకంలో నుండే వస్తుంది. అమ్మా జాగ్రత్త వినండి, మీరు అయితే ఈ లోకములో దేవుని వాక్యం చేత నడిపించబడతారు, లేదంటే లోకము చేత నడిపించబడతారు. వేరే ఆస్కారమే లేదు. ఎయిదర్ యు ఆర్ లెడ్ బై ద వర్డ్ ఆర్ యు ఆర్ లెడ్ బై ద వర్డ్. నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న, నువ్వు దేవుని వాక్యము చేత నడిపించబడుతున్నావా, లోకము నిన్ను కొట్టుకొని పోతుందా? మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం అది దేవుని వాక్యానుసారంగా ఉంటుందా, లోకానుసారంగా ఉంటుందా? దేవుని వాక్యానుసారం గనక నీ జీవితాన్ని నువ్వు కట్టుకోకపోతే, దేవుని వాక్యానుసారం గనక నువ్వు కుటుంబాన్ని కట్టుకోకపోతే జాగ్రత్త, అది పెను ప్రమాదం. యు ఆర్ నాట్ ఇన్ ద ట్రూత్. సత్యము నీలో లేదు, నువ్వు లోకము చేత నడిపించబడతా ఉన్నావు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు నమ్మేది, నువ్వు నడిచేది సత్యము అని దేని బట్టి తెలియజేయబడుతుంది అంటే దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేయబడుతుంది. గాడ్స్ వర్డ్ ఈజ్ అ గైడ్ అండ్ గాడ్స్ వర్డ్ ఈజ్ అ స్టాండర్డ్. మా అమ్మ చెప్పింది అనమాక, మా నాయన చెప్పింది అనమాక, లేదంటే మా పాస్టర్ గారు చెప్పారు అనమాక, దేవుని వాక్యం ఏం చెప్తే దానికి ఒక నిలబడవు. దట్ ఈస్ అ స్టాండర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ లోకంలో ఎంతమంది పాస్టర్లు ఉన్నారు సంఘాన్ని పక్కదోవబడుతున్నటువంటి వాళ్ళు. జాగ్రత్త, స్టాండర్డ్ ఎప్పుడు కూడా దేవుని వాక్యమే. ఐదర్ యు లివ్ బై ద వర్డ్ ఆర్ యు లివ్ బై ద వరల్డ్. రెండో ప్రసక్తే లేదు. నువ్వు అయితే దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవితం జీవిస్తావు, లేదంటే లోకంలో నువ్వు కొట్టుకొని పోతావు. పరలోకానికి వెళ్తానని భ్రమపడమాక. వీళ్ళంతా కూడా భ్రమలో ఉన్నారు. మేము నమ్ముకున్నాం యేసు ప్రభుని అనేటువంటి భ్రమలో ఉన్నారు. యేసు ప్రభుకి కావాల్సింది కేవలం నువ్వు ఆయన నమ్ముకోవటం మాత్రమే కాదు, నువ్వు నమ్ముకొని ఆయన వాక్య ప్రకారం ఆయనను వెంబడిస్తూ నువ్వు శిష్యునిగా ఉండటము ప్రభువు కోరుకుంటున్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు అన్నాడు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. ఇప్పుడు జాగ్రత్త వినండి. దేవుడు మానవుని ఆదాముని కలగజేసిన తర్వాత ఏదైనా తోటలో ఏం చేశాడు? ఎన్ని చెట్లు పెట్టాడు? ఎన్ని చెట్లు పెట్టాడమ్మా? ఒకటే చెట్టు పెట్టాడా? ఎన్ని చెట్లు పెట్టాడు? ఎన్ని చెట్లు పెట్టాడు? చాలా చెట్లు పెట్టాడు. సపోజ్ ఎక్స్ నంబర్ ఆఫ్ చెట్లు పెట్టాడు అనుకుందాం మ్యాథమెటికల్. ఎన్ని చెట్లు? ఎక్స్ నంబర్ ఆఫ్ చెట్లు పెట్టాడు. తినకూడదు అన్నది ఎన్ని? ఒక్కడు మాత్రమే. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, నువ్వు తినటానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? X-1, అవునా? అంటే నువ్వు తినటానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు చెప్పండి, నువ్వు ఆ ఒక్క ఫలము తిన్నావంటే నువ్వు స్వతంత్రుడువా, నువ్వు దాసుడువా? మీకు అర్థమైందా? వెన్ యు ఆర్ ఫ్రీ టు ఈట్ సో మెనీ, వై డిడ్ యు ఈట్ ఓన్లీ వన్? అదే కదా లాజిక్. నా లాజిక్ మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. సో ఇప్పుడు దేవుని మాట వినటము స్వాతంత్రమా, దేవుని మాట వినకపోవటం స్వాతంత్రమా? చూసారా, ప్రభువు ఏమన్నాడు? నువ్వు అన్ని చెట్లు తినొచ్చు, నువ్వు తినకూడదు ఏంటి? ఆ ఒక్క చెట్టు. అంటే ఇప్పుడు ఆ ఒక్క చెట్టు నువ్వు తిన్నావంటే నువ్వు నీ ఫ్రీడమ్ని ఎక్సర్సైజ్ చేసినట్ట, నువ్వు స్లేవరీ కిందకి వెళ్ళినట్ట?
యేసుప్రభువారు అదే అంటున్నాడు, ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా బానిసత్వములో ఉన్నాడు. కారణం ఏంటంటే వాడికి ఉన్నటువంటి ఎన్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ వదిలిపెట్టి వాడు ఏం చేశాడు, ఒక్క ఆప్షన్లోకి వెళ్ళాడు. మీకు ఇట్లా చెప్తే బాగా అర్థమవుతుంది. పాపం అనేటువంటిది ఎప్పుడు కూడా ఎక్కువ ఉండవమ్మా. మన జీవితంలో ఒక్క పాపమే మనం దాసులుగా చేస్తుంది. ఈడేంటో పాస్టర్ గారు ఉదయం నుండి పొద్దున్న లేచిన నుండి తాగుతూ ఉంటాడు అంటే ఆడు ఎన్ని పనులు చేస్తున్నాడు? మాట్లాడరే అంటే ఇప్పుడు దాసత్వం అంటే ఎన్ని పనులు చేపిస్తుంది? ఒక్క పనే చేస్తుంది. ఈడు పొద్దున్న లేచిన నుండి సెల్ ఫోన్ పట్టుకొని కూర్చున్నాడండి అంటే దాన్ని ఏమంటారు? మాట్లాడరే. ఆడు ఎన్ని పనులు చేస్తున్నాడు? మీరు అంటారు కదమ్మా, మీరు అన్న మాటలేని చెప్తున్నాను నేను, బయట మాటలేని నా మాటలేని తీసుకోవాలి. మీరు అన్న మాట చెప్తున్నాను చెప్పండి. వీడు ఉదయం లేచిన దగ్గర నుండి సెల్ ఫోన్ చూస్తున్నాడండి అంటే దాని అర్థం ఏంటి? వీడు ఉదయం లేచిన దగ్గర నుండి ఈ పనే చేస్తున్నాడండి, తింటమే ఏడు పని అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? జాగ్రత్త వినండి, దట్ ఈస్ స్లేవరీ. ఎప్పుడు కూడా స్వాతంత్రము నిన్ను మల్టిపుల్గా నిన్ను ఎన్హాన్స్ చేస్తుంది. దేవుడు అన్నాడు, అరే నేను తినొద్దంది ఒక్కటే కదా, నువ్వు తినాల్సింది, నువ్వు ఫోకస్ ఏమే పెట్టచ్చు ఏమా? చాలాసార్లు మనం అమ్మో దేవుణ్ణి నమ్ముకుంటే సినిమాలు చూడకూడదంట, దేవుణ్ణి నమ్ముకుంటే మనము బూతులు మాట్లాడకూడదంట. దేని గురించి మాట్లాడతారు వీళ్ళు? దేవుణ్ణి నమ్ముకుంటే అది చేయకూడదంట. సరే అది చేయకూడదు, నువ్వు చేయాల్సిన ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి లేదా? మాట్లాడరేమ్మా. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు స్వాతంత్రమే పొడుగులేస్తున్నావా, దాసత్వమే పొడుగులేస్తున్నావా? అమ్మో నేను దేవుణ్ణి నమ్ముకుంటే ఇది వదిలిపెట్టాలండి కాబట్టి నేనేం చేస్తాను, ఇది వదిలిపెట్టలేనండి అనేటువంటిది నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు దాసత్వంలోకి వెళ్తున్నావా, ఫ్రీడంలోకి వెళ్తున్నావా? నిజంగా మీకు సంగతి చెప్పనా, దేవుణ్ణి నమ్ముకుంటేనే ఫ్రీడమ్ ఉంటుందమ్మా. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ యూ కెన్ డూ. నిజానికి దాసత్వం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒకదానిలోకే నెట్టుద్ది. నువ్వు ఒకటే పని చేస్తున్నావంటే, నేను అంటాను పాస్టర్ గారు ఎందుకో వీడు పొద్దున్న లేచి ఇదే పని చేస్తున్నాడు అన్నారా, మీకు వెంటనే రెడ్ లైట్ వెలగాలి. రెడ్ లైట్ వెలగాలి. కారణం ఏంటి? వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? దాసత్వంలోకి వెళ్తున్నాడు. యు ఆర్ గోయింగ్ ఇన్ టు స్లేవరీ. నిజానికి ఫ్రీడంలోనే మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి అమ్మా. ఈ లోకంలో మనం చేయగలిగిన పనులు చాలా ఉన్నాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే మనలో ఉన్నటువంటి నేచరు చేయకూడని పనులకే మనం అట్రాక్ట్ అవుతున్నాం. నిజానికి చేయకూడనటువంటి పనుల్లో కూడా సెలెక్టివ్గా ఒక పనో రెండో పనులో మీ జీవితాన్ని కూల్చేస్తున్నాయి. మీరే అంటారు కదా పాస్టర్ గారు వీడు చాలా మంచోడండి, కానీ ఏం చేస్తామండి, ఆ ఒక్క అలవాటండి అది చాలండి నేను నరకాన్ని తీసుకెళ్ళటానికి. మాట్లాడరే. నరకాన్ని తీసుకెళ్ళడానికి ఎన్ని అలవాట్లు కావాలమ్మా? అదే నీ బానిసత్వం, అదే నీ దాసత్వం, అదే నీ స్లేవరీ. నేనంటాను యేసు ప్రభువుని మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో మన స్వతంత్రతం, దేని నుండి స్వాతంత్రం పొందుతాం? భయము నుండి విడుదల పొందుతాం. భయం అనేటువంటి దేని దారితీస్తుంది? వరికి దారితీస్తుంది, యాంగ్జైటీకి దారితీస్తుంది, ఇన్సెక్యూరిటీకి దారితీస్తుంది. ఇవన్నీ దేని నుండి వస్తున్నాయి? భయంలో నుండి వస్తున్నాయి. భయం అనేటువంటి భయం యొక్క దాసత్వంలోకి వెళ్తున్నావు, దానిలోండి దేవుడు విడిపిస్తాడు. మేబీ ఇట్ మే బి యాంగర్, కోపం కావచ్చు, హేట్రెడ్, అగ్రెసివ్నెస్, దాని చేత నువ్వు బందీవైపోతున్నావేమో. లేదా మేబీ గిల్ట్, అపరాధ భావన, ఇదిగో నేను తప్పు చేశాను, లేదంటే నేను ఫెయిల్ అయ్యాను, ఇదిగో లేదంటే ఇదిగో ఈ విషయాల్లో నాకు షేమ్ వచ్చింది, ద గిల్ట్. ఈ భయాల చేత నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ స్థితిని నువ్వు గమనించలేకపోతున్నావు, దాసత్వం నుండి నువ్వు విడుదల పొందలేకపోతున్నావు. నిజానికి యూదుల విషయంలో చాలా విచారకరమైన విషయం ఏంటో తెలుసా? వాళ్ళకు ఉన్నటువంటి సెల్ఫ్ సఫిషియన్సీ. యేసుప్రభువారు మీరు దాసులు అంటే వీళ్ళు ఏమంటున్నారు? మేము అబ్రహాము సంతానము,
మేము ఎన్నడూను ఎవరికిని దాసులమై ఉండలేదే. ఒక్క మాట, ఆ స్టేట్మెంట్ కరెక్టా తప్ప? చెప్పండి, ఆ స్టేట్మెంట్ కరెక్టా తప్ప? చాలాసార్లు మనం ఇదే పని చేస్తున్నాం. నేనేం చేశానండి? చేసిందంతా నువ్వే. నేనేం మాట్లాడానండి? మాట్లాడిందంతా నువ్వే. ఇక్కడ జాగ్రత్తగానండి. అసలు యూదులు వాళ్ళ జీవితంలో ఎన్నిసార్లు వాళ్ళు దాసత్వం కింద ఉన్నారమ్మా? మొదలు పెట్టండి చరిత్ర. ముందు ఎక్కడ స్టార్ట్ అయింది? ఐగుప్తు దాసత్వం ఉందా? ఆ తర్వాత బబులోను దాసత్వం ఉందా? ఆ తర్వాత మాదీ పార్సికులు దాసత్వం కింద ఉన్నారా? అంతెందుకు, యేసు ప్రభువు వారు వచ్చేటప్పుడు వాళ్ళు ఏ దాసత్వం కింద ఉన్నారు? మరి ఏంటండి స్టేట్మెంట్ అర్థం ఉందా? జాగ్రత్త వినండి, మోసపోకుడి జాగ్రత్త. యు థింక్ యు ఆర్ రైట్, విచ్ ఈజ్ యువర్ సిన్. యు థింక్ యు ఆర్ ఓకే, విచ్ ఈజ్ యువర్ సిన్. మేము పర్వాలేదండి, మేము అబ్రహాం సంతానం, మేము ఎవరికి ఎప్పుడు కూడా పాస్టర్ గారు నేను ఎప్పుడు తప్పు చేయలేదండి. అక్కడే అర్థమైపోతుంది నువ్వు పాపివనే విషయం. ట్రూత్ ఎప్పుడు కూడా నీ యథార్థ స్థితిని నీకు చూపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే నీ యథార్థ స్థితి నీకు అర్థమవుతుంది. అందుకే మీరు గమనించారా, చరిత్రలో రిఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాక్యం అనేటువంటిది ప్రజల అందుబాటులోకి వచ్చిందో దేవుడు గ్రేట్ రివైవల్ తీసుకొచ్చాడు. గ్రేట్ అవేకనింగ్ వచ్చింది 17th సెంచరీలో. 15th సెంచరీలో మనకి రిఫర్మేషన్ వచ్చిన తర్వాత 17th సెంచరీలో జార్జ్ విట్ఫీల్డ్ కావచ్చు, లేదంటే చార్ల్స్ వెస్లీ కావచ్చు, జాన్ వెస్లీ కావచ్చు, వీళ్ళందరినీ కూడా దేవుడు వాడుకొని ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. ప్రజలు దేవుని వైపు వాళ్ళు ఆకర్షితులయ్యారు. ఎప్పుడైతే ప్రజలు దేవునితో వాళ్ళు సంబంధం కలిగి ఉన్నారో ఆ తర్వాత మనం గ్రేట్ మిషనరీ మూవ్మెంట్ మనం చూస్తాం. దేవుని గురించి ప్రకటించేటువంటి వాళ్ళు నలుమూలలకి, వాడవాడలకి, దేశ దేశాలకి, ఖండ ఖండాలకి వ్యాప్తి చెంది వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? రిఫర్మేషన్తో స్టార్ట్ అయింది. దేవుని వాక్యము, దేవుని సత్యము ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో ప్రజలు విడుదల పొందారు. విడుదల పొంది ఆ విడుదలను ఇతరులకు వాళ్ళు ప్రకటించారు. దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా సువార్తతో ఆ నిండిపోవటానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం అనేటువంటిది అటువంటి విడుదలను తీసుకొచ్చింది. నేను అదే అంటున్నాను, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. యేసు ప్రభుని వెంబడించటమే మీకు స్వాతంత్రం. యేసు ప్రభు యొక్క శిష్యునిగా ఉండటమే నీకు స్వాతంత్రం. ఎప్పుడైతే ఆ స్వాతంత్రాన్ని నువ్వు వినియోగించుకోవో అల్టిమేట్గా నువ్వు దాసత్వంలోకి వెళ్ళిపోతావు. ఎప్పుడైతే ఆ దాసత్వంలోకి వెళ్ళిపోతావో ఆటోమేటిక్గా అది నిన్ను నరకానికి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. ఉదయకాల సమయంలో ఒకటే ప్రశ్న, నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడిస్తున్నావా? లేదంటే యేసు ప్రభు నేను నమ్ముకున్నానులే, పై పైన నువ్వు ఆయన కొరకు జీవిస్తూ నువ్వు కొట్టుకొని వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తున్నావా? మోసపోమాక. యేసు ప్రభువారు అంటున్నాడు, తనను నమ్మిన యూదులతోనే అంటున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధికులు. ఎంత విచారం! కాబట్టి జీవితం అంతా నువ్వు మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటూ అటువంటి స్థితిలో గనక ఉన్నట్లయితే ఇప్పుడే దేవుని దగ్గరికి రా. ప్రభా, నేను విశ్వసిస్తాను, నువ్వు దేవుడు అనే సంగతి నేను గుర్తిస్తాను. అంత మాత్రమే కాదు, నీ శిష్యునిగా నేను వెంబడిస్తాను. నిర్ణయం తీసుకోగలవా? ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. మోసపోవద్దమ్మా. లోకము మనల్ని మోసం చేస్తుంది. అయితే నువ్వు నీ జీవితానికి గైడెన్స్ దేవుని వాక్యం నుండి తెచ్చుకుంటావు, లేదంటే లోకం నుండి తెచ్చుకుంటావు. వేరే సోర్సే లేదు. ఉదయకాల సమయంలో నువ్వు దేవుని వాక్యాన్ని బట్టి నడిపించబడుతున్నావా? లోకంలో కొట్టుకొని పోతున్నావా? దేవుణ్ణి నమ్ముకున్నాను అని అంటున్నావు కానీ ఆయన శిష్యునిగా జీవిస్తున్నావా? ఆయన కోరుకున్నటువంటి ఫలాలు ఫలిస్తున్నావా? నువ్వు గనక ఫలాలు ఫలించకపోతే ప్రభు
ఆయన నిన్ను తొలగించి అగ్నిలో వేస్తాడు. జాగ్రత్త. ఆ దినమున అనేకులు నరకంలో కొట్టుకొని పోతావురా. వారిలో నువ్వు ఉండటానికి వీల్లేదు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం దగ్గరికి రా. ఆ దేవుని వాక్యమే నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభుని వెంబడిస్తావా? ప్రభు వాక్యాన్ని విధేయత చూపిస్తావా? అన్ని విషయాల్లో దేవుని వాక్యానికి లోబడతావా? నిర్ణయం నీదే. అందులో లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. సత్యము తెలుసుకోవటం ద్వారా ఆ సత్యము మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యము నిన్ను కలిగి ఉండుటే, నిన్ను వెంబడించటమే, నీ శిష్యునిగా ఈ లోకంలో జీవించటమే, నీ వాక్య ప్రకారం జీవితాన్ని కట్టుకోవటమే అనేటువంటి ఆ సత్యాన్ని ప్రభా మా జీవితాల్లో అంగీకరించినట్లుగా దేవా మీరు కృప చూపించండి. ప్రభా మేము ఉచ్చులో మోసములో కొట్టుకొని పడిపోకుండా ప్రభా నిన్ను వెంబడించేటువంటి గుంపులో మేము ఉన్నట్లు, నీ శిష్యులుగా ప్రభా మేము కొనసాగినట్లు, మేము నీ శిష్యులం అనే సంగతి ప్రభా మేము ఫలించే ఫలాలను బట్టి అది అర్థమవుతుంది కనుక ఈ లోకంలో నీ శిష్యులుగా మేము జీవిస్తూ ఫలాలు ఫలించినట్లుగా దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ, తద్వారా మా జీవితాల్లో క్రీస్తు అనుగ్రహించు స్వాతంత్ర్యం ప్రభా మా జీవితాల్లో నిండుకున్నట్లుగా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేసి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని, అసత్యంలో మేము కొట్టుకొని పోకుండా సత్యమును గ్రహించి నిన్ను వెంబడించినట్లుగా ప్రభా అటువంటి తీర్మానంతో ఈ ప్రదేశంలో మేము బయటికి వెళ్ళినట్లుగా ప్రభా మీరు మాకు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు భూమి నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి, మా అండస్సులు మీ చేసిన ప్రకారం క్షమించండి, మా శోధనలో తెక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనా మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఒకరినొకరు పలకరించుకొని మీళ్ళకు మీరు వెళ్ళొచ్చు.